మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్తే సితే పలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగతిగామి దర్శ దత్తాత్రేయం సంతిని సిద్ధి కురు 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 స్వహ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ కొండ దేవతాయ నమ. కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. ప్రజలందరికీ నమస్కారము. 3వ తారీఖు 3వ నెల 2026 పౌర్ణమి రోజున, ఆ రోజు చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి ఆ రోజు మంగళవారము. మరి ఆ చంద్రగ్రహణం ముందున చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. గర్భిణీ స్త్రీలు కానీ, చిన్న పిల్లలు కానీ మరి బయటికి వస్తే ఎలా ఉంటుంది, మరి దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఏమైనా ఉందా లేదా అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు వాళ్ళు వంట వండేటప్పుడు ఎక్కువ శాతము కూరగాయలని ఎక్కువగా కట్ చేయకూడదు. దానివల్ల ఆ చంద్రగ్రహణం వలన పుట్టబోయే బిడ్డలందరూ కూడా కొన్ని విధానాల ప్రకారంగా కొన్ని చెవు కానీ ముక్కు కానీ ఏదో ఒక వంక రూపంలో వస్తుంటుంది. కాబట్టి ఆ రోజున ఏది 3వ తారీఖు 3వ నెల 2026 ఆ రోజు పౌర్ణమి చంద్రగ్రహణం ముందున గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండండి. మరి అదృష్ట బలము, జీవిత బలము, యోగము ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ మళ్ళీ ఇప్పుడు రావలసిన మనకి ఉగాది అనగా నూతన సంవత్సరం. ఈ ఉగాది 19వ తారీఖు 3వ నెల 2026న గురువారం రోజున మనకి వస్తుంది. ఆ గురువారం రోజున శ్రీ పరాభవనామ సంవత్సరం. ఈ శ్రీ పరాభవనామ సంవత్సరమున ఈ నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యంతో ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కోయ ద్వారా బిఎల్ శ్రీనివాసరాజు. మరి మీ యోగాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఏ రాశి అందునా, ఏ రాశి నుంచి ఏ రాశి వరకు వాళ్ళ స్థితిగతులు మారుతున్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం అనేది ఎంతవరకు వచ్చింది, వాళ్ళ గడియలు ఎంతవరకు నడుస్తున్నాయి, వాళ్ళకి విద్యారంగంలో ఎంతవరకు వచ్చింది, మరి కుటుంబంలో కూడా కళ్యాణం కాకోకుండా చేతికాడుకొచ్చింది దూరం కావటం, మరి ఎన్నో రోజుల నుంచి పెళ్లి కావాల్సిన వాళ్ళు కూడా లేటుగా పెళ్ళిళ్ళు కావటం, మరి వాళ్ళకి విద్యా రంగంలో కూడా చదువులో కూడా చాలామందికి చదువులో కూడా కొంచెం బ్రేక్ కావటం, రాజకీయ విశేషాల్లో కూడా కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని రావటం, ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా ఉండటం, ఆరోగ్య సమస్యలతో కొంచెం సతమతం కావటం, ఇలాంటి సమస్యలతో చాలామంది సతమతమయ్యే వాళ్ళందరికీ ఇప్పుడు ఈ 12 రాసులకి గురించి నేను చెప్పబోతున్నాను. ఏ రాశికి ఎలా ఎలా ఉంటుందో అనేది మీరు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మరి అది ఏ రాశికి ఏ టైం నుంచి ఏ టైం వరకు వాళ్ళకి కలిసి వస్తుందో అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. ఓం నమ శివాయ. 2026 మార్చి నెల వృశ్చిక రాశి ఫలితాలు. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట బలము, జీవిత బలము, ధన బలము, యోగ బలము, పూజా బలము. పూజా బలం అనగా దైవ అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. కానీ ఈ మధ్యలో అనేది ఏ దేవుణ్ణి పూజించినా, ఏ మంచి కార్యక్రమాలకి వెళ్ళినా అక్కడ వీళ్ళకి అన్నీ రివర్స్గా కనబడుతున్నాయి. మరి ఏ దేవుణ్ణి పూజించినా ఎక్కడ పోయినా కూడా భగవంతుడు జ్ఞానం లేనిది ఏది కాదు కదా. మరి నేను మంచి దారిలో పోతే నాకు ఎందుకు చెడు ఎదురవుతుందా అనేట్టుగా చాలామందికి చాలా సందేహాలు చాలా వరకు ఉన్నాయి. మరి మీ జాతక యోగాన్ని పట్టుకొని చూసుకుంటే చదువులో కూడా చాలా వరకు మంచి చదువులు, విదేశాల ప్రయాణాలు, పెద్ద కార్యక్రమాలు, అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి 1, 2, 3 సంవత్సరాల నుంచి ఏది పట్టుకున్నా కూడా బంగారం పట్టుకున్నా రాగిదేలుతుంది. అలాంటి గ్రహశక్తివైన దరిద్ర గ్రహ దోష నివారణ అనేది ఎక్కువగా ఉంది. మరి వీళ్ళకి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి ఆరోగ్య సమస్యలు అనగా భార్యకి కానీ భర్తకు కానీ వీళ్ళిద్దరికీ లేనిపోయిన సమస్యలు, కొన్ని మానసికమైన ఒత్తిడి,
ప్రజలలో ఒక చెడు నిర్ణయాలు, ప్రజలలో కూడా ఒక గౌరవం లేకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, నమ్మిన వాళ్ళ నుంచి మంచి కార్యక్రమాలు వీళ్ళకి జరగకోకుండా కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. మరి ఇలాంటి సమస్యలతో ఎదురైన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, పూజ బలము. మరి ఇలా యోగంలో చూసుకుంటే మేనుగా వ్యాపార రంగంలో మంచి అభివృద్ధి, వ్యవసాయంలో మార్పు. ఎందుకంటే వ్యవసాయంలో చేయాల్సినవి కొన్ని కౌలుగా తీసుకొని కొన్ని మారుస్తూ ఉండాలి, ఒకే దాన్ని కాకోకుండా. ఎందుకంటే వీళ్ళు సొంతం ఎన్ని ఉన్నా కూడా భూమి ఏరే వాళ్ళ నుంచి కొద్దిగా చేసిన దానివల్ల కొన్ని మార్పులు వస్తాయి, దానివల్ల కొంచెం డెవలప్మెంట్ అవుతారు. మరి వీళ్ళకి ఎంత చేసినా కూడా ఇంట్లో అనేది మనశ్శాంతి అనేది ఉండదు. భార్యాభర్తలకు కానీ, పిల్లలకు కానీ, కుటుంబంలో కోడళ్ళకు కానీ, కొడుకులకు కానీ, కుటుంబంలో ఉండవలసిన వాళ్ళకి కానీ మనశ్శాంతి అనేది ఒకళ్ళ మాట ఒకళ్ళకి అనుకూలం లేని దాని వలన మనసు నికరం అనేది లేకోకుండా చిన్న సమస్య పెద్ద సమస్యగా మారిపోవటం, లేనిపోయిన సమస్యలో ఇరుక్కపోవటం, ఒకరికి డబ్బులు ఇచ్చి ఇరుక్కపోవటం, ఒకరికి హామీని చెప్పటం, జామీని చెప్పి ఒకరికి అప్పు ఇచ్చి లేనిపోయిన దాంట్లో ఇరక్కబోయి ఆ అప్పు కట్టుకుంటూ కూర్చోవటం. ఇలాంటి సంఘటనలు ఇలా జాతక యోగంలో చాలా వరకు పడుతున్నాయి. మరి ఇలా జీవిత యోగంలో ప్రేమ సమస్య అనగా ప్రేమించేటప్పుడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, ప్రేమ అంటే 2 అక్షరాలతోనే కలిసిందే ప్రేమ. మరి ప్రేమ అంటే ఎదుటి మనసులో ఉండాల్సిన వాళ్ళ మనసులో ఉండాల్సిన విధానం తెలుసుకునేదే ప్రేమ. మరి అది కొంతమంది తెలియక ఏదో 4 సార్లు పార్కులకు వెళ్ళొచ్చి 4 సార్లు సినిమాలకు పోయితే ఇదే నా ప్రేమ, ఇదే నా లవరు, ఇది కరెక్టే అనేది అనుకుంటారు. కాబట్టి వాళ్ళు చేసే తప్పు ఏమిటంటే తొందరపాటు వల్ల కళ్యాణం చేసుకొని లేనిపోయిన సమస్యల్లోకి ఎరకబోతుంటారు. వాళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ కానీ, కోర్టు చుట్టూ కానీ తిరుగుతూనే ఉంటారు. సమస్యలు వాళ్ళ భార్యాభర్తలు ఇడిపోవటం కానీ, ప్రేమ సమస్య విప్లవం కావటం కానీ, ఒకరి మీద ఒకరు సికాకులు పెట్టుకోవటం కానీ, ఇలాంటి కేసులు పెట్టుకొని వాళ్ళ ప్రేమ సమస్యలో విప్లవం అనేది జరుగుతుంటుంది. మరి ఇలాగ జరిగే వాళ్ళందరికీ కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఏదైనా సరే ఒక ప్రేమించేటప్పుడు దాన్ని ఆలోచించి మరి ఈ కరెక్ట్ అయిన ప్రేమనా కాదా అనేది ఒకటి తెలుసుకోవాలి. వాళ్ళకి ఎంత తెలిసినా తెలియకపోయినా ఎదుటి వాళ్ళు అంటే పెద్దవాళ్ళు డైరెక్షన్ తీసుకోవాలి. వాళ్ళ డైరెక్షన్లో వీళ్ళు పోయినట్టుగైతే వీళ్ళకి 100% మంచి లక్షణాలు వస్తాయి. లేదు తొందరపాటు వల్ల ఆవేశంతో చేసిన చిన్న తప్పు జీవితాంతం వరకు బాధపడాల్సి వస్తుంది. ఒక్కసారి తెలియక చేసిన తప్పు జీవితాంతం వరకు ఇబ్బందిగా అయ్యే మార్గాలు చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కడికి పోయినా ఏ పని చేసినా ఏది చేయాలనుకున్నా తొందరపాటు అనేది ఉండకూడదు. స్నేహం అనేది తగ్గించాలి. బంధుమిత్రులతో కొన్ని సమస్యలు రాబోతున్నాయి. బంధుమిత్రుల దగ్గర మీరు వాస్తవాలని ప్లానింగ్ కానీ, మీ దగ్గర ఉండాల్సిన డబ్బులు కానీ, మీ దగ్గర ఉండాల్సిన బంగారం కానీ చెప్పుకోకూడదు. మన దగ్గర ఉండాల్సిన ఆస్తులు చెప్పుకోకూడదు. ఎందువల్ల అంటే మీ దగ్గర ఉన్నాయంటే మీ మీద దిష్టి ప్రభావం ఎక్కువగా పడుతుంది. దానివల్ల మీకు లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. అలాంటి సమస్యలతో కొంత సతమతమయ్యే వాళ్ళందరికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి మీ జీవిత యోగంలో ఎదుగుదల అనేది అతి దగ్గరలోనే కనబడుతుంది. కాబట్టి మీరు ఎన్ని దేవుళ్ళను పూజించినా కూడా మీకు ప్రతిఫలం లేకోకుండా, మనశ్శాంతి లేకోకుండా బాధపడుతూ ఉన్నారా? మీరు పూజించాల్సింది శివయ్యని పూజించండి. శివుడి ఆజ్ఞ లేనిది సేవైనా కుట్టదంటారు. కాబట్టి మనకు దగ్గరలో ఉండాల్సిన శివాలయం దగ్గరికి వెళ్ళి 11 రోజులు ఆ శివాలయంలో మీ సేతుకుంట శివ పారార్థన చేసుకొని శివ పంచాక్షరి మంత్రాన్ని మీరు చదువుకునేట్టుకైతే మీ ఇంట్లో కానీ, మీ ఒంట్లో కానీ, మీ మీద కానీ, మీ కుటుంబం మీద కానీ ఉండాల్సిన దరిద్రగ్రహ దోష నివారణ అనేది పటాపంచలైపోతాయి. మనశ్శాంతి ఉంటుంది, లక్ష్మి నిలబడుతుంది, చేసే కార్యక్రమాలు ముందుకు వస్తాయి.
మరి ఎన్నో రోజుల నుంచి మీరు ఎన్ని పూజలు చేసినా ఫలించుకోకుండా ఎక్కడెక్కడో పోయి ఎన్నో పూజలు చేసి ఎన్నో జ్యోతిష్యాల దగ్గరికి వెళ్ళి ఏది చేసినా మీకు ఫలించుకోకుండా ఉండదు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ మీద ఏమేమి జరుగుతుంది అనేది కూడా మొత్తం చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.